టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే వరుస ఫ్లాప్లని మోస్తున్న రామ్ కి ఈ మూవీ కాస్త ఊరటనిచ్చిందని చెప్పాలి. అయితే ఈ క్రమంలో రామ్ గురించి కొన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో ఉన్నాడని, అందుకు తగ్గట్టే వాళ్ళు కలిసి తిరుగుతూ వీడియో షేర్ చేస్తూ రిలేషన్ లో ఉన్నట్టు మెల్లమెల్లగా హింట్స్ వదులుతున్నారని తెలుస్తోంది. మరి నిజంగానే రామ్ భాగ్యశ్రీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? ఇంతకీ అనుపమతో రామ్ కి ఉన్న ఆ సంబంధం ఏంటి? కులపిచ్చి వల్లే రామ్ ఫ్యామిలీ రోడ్డును పడిందా అనే నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. డైరెక్టర్ పి మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నవంబర్ 27న రిలీజ్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో హౌస్ఫుల్ గా థియేటర్ లో తెగ సందడి చేస్తూ ఉండడంతో మరోవైపు మూవీ టీం సక్సెస్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే హీరో రామ్ కూడా చాలా రోజులకి సక్సెస్ అందిందని హీరోయిన్ భాగ్యశ్రీతో కలిసి సంబరాలు చేసుకుంటున్నాడు. నిజానికి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి రామ్ భాగ్యశ్రీ మధ్య మంచి పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారడంతో అలా అప్పటి నుండే ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు జోరుగా వినిపించాయి. అంతేకాదు ఇద్దరు చాలా సందర్భాల్లో కలిసి ఓ హోటల్లో వేర్వేరు సమయాల్లో కనిపించడంతో వీరి మధ్య వస్తున్న గాసిప్స్ మరింత స్ట్రాంగ్ అయ్యాయి. అంతేకాదు ఈ మూవీలో ఓ సాంగ్ భాగ్యశ్రీ కోసమే రాశాడని, త్వరలో ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే టాక్ కూడా వచ్చింది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ తనపై వస్తున్న ఈ వార్తలకి స్పందించాడు. తాము ప్రేమలో ఉన్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇలాంటి రూమర్స్ ఎలా పుడతాయో కూడా ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. ఈ సినిమాలో తాను రాసిన పాట సమయంలో హీరోయిన్ కూడా ఎంపిక చేయలేదని, ఇప్పటివరకు చూడని అమ్మాయి కోసం పాట ఎలా రాస్తానని అన్నాడు. ఇక తనకి ప్రేమపై ఇంట్రెస్ట్ లేదని, ఎవరి మీద అలా ఫీల్ కూడా రావడం లేదని అనడంతో ఆయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇంతలోనే ఒక వీడియో వైరల్ అవ్వడంతో డౌటే లేదు, వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని జనాలు ఫిక్స్ అయ్యారు. అదేంటంటే రామ్ భాగ్యశ్రీ యుఎస్ ట్రిప్ లో ఉండగా అమెరికాలో ఒకే కారులో వీరిద్దరూ ప్రయాణిస్తూ ఉండగా అందుకు సంబంధించిన వీడియోని భాగ్యశ్రీ షేర్ చేసుకుంది. ఇక ఈ వీడియోతో వీరి మీద ఉన్న గాసిప్ మళ్లీ జోరందుకుంది. అందులో భాగ్యశ్రీ వీడియో తీస్తూ హాయ్ రామ్ అని క్యూట్ గా పిలవగా రామ్ స్టైలిష్ గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటూ ఫోజిస్తూ ఉండగా భాగ్యశ్రీ అప్పో అంటూ నవ్వింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ మీ మధ్య ఏదో నడుస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు. అంటే రీసెంట్ గా రామ్ ఇచ్చిన క్లారిటీతో వీరి లవ్ రూమర్స్ బ్రేక్ పడినట్టు ఇప్పుడు యుఎస్ ట్రిప్ వీడియోలో మళ్ళీ వీరి రిలేషన్ గురించి చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా రామ్ సింగిల్ కాబట్టి అతను పెళ్లి చేసుకునే వరకు ఇలాంటి గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక రామ్ పర్సనల్ అలాగే అతని కెరీర్ ఎలా స్టార్ట్ అయిందనే విషయానికి వస్తే రామ్ అసలు పేరు రామ్ పోతినేని. ఇతను 1988 మే 15న తెలంగాణ హైదరాబాద్ లో మురళీమోహన్ పోతినేని పద్మశ్రీ అనే దంపతులకి జన్మించాడు. మురళీమోహన్ షేర్ మార్కెట్ లో పనిచేస్తూ అందులో వచ్చిన డబ్బులతో తన అన్న అయిన నిర్మాత స్రవంతి రవికిషోర్ అన్నతో మూవీస్ లో పెట్టుబడి పెట్టి కొన్ని మూవీస్ కి ప్రొడ్యూసర్ గా కూడా చేశాడు. ఇక రామ్ కి కృష్ణ చైతన్య అనే అన్న ఉండగా అతడు పైలట్, అలాగే మధుస్మిత అనే అక్క ఉండగా ఆమె హీరో శర్వానంద్ వాళ్ళ అన్నయ్య కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అంటే రామ్ శర్వానంద్ వరుసకి బావబామర్దులవుతారు. అయితే రామ్ 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తమ ఫ్యామిలీ హైదరాబాద్ నుండి చెన్నైకి షిఫ్ట్ అయింది. దీంతో రామ్ తన స్కూలింగ్ ని చెన్నైలో కంప్లీట్ చేశాడు. ఇక తమది సినీ ఫ్యామిలీ కావడంతో రామ్ కి హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ పుట్టింది. అలా తన 10th క్లాస్ కంప్లీట్ అయ్యాక అతను తనను హీరో చేయాలని తన నాన్నతో పట్టుబడి కూర్చున్నాడు. అప్పుడు రామ్ కేవలం 15 ఏళ్లు ఉండడంతో ఇప్పుడు ఇంకా చిన్నోడివే కదా, ముందు చదువుకో, కాస్త వయసు వచ్చాక చూద్దామనడంతో రామ్ మాత్రం ఎలాగైనా తనలో హీరో లక్షణాలున్నాయని చూపించాలని ఫిక్స్ అయ్యాడు. తనకున్న సినిమా ఫ్రెండ్స్ తో కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ తీశాడు. అందులో రామ్ యాక్టింగ్ బాగా ఉన్నప్పటికీ తన తండ్రి అలాగే తన పెద్దనాన్న ఒక 4 ఏళ్లు ఆగమని చెప్పారు. ఇక 4 ఏళ్లు అనేసరికి రామ్ అన్నేళ్లు వెయిట్ చేయడం ఇష్టం లేక తమిళ ఇండస్ట్రీలో ట్రై చేయాలనుకున్నాడు. అలా ఫోటో షూట్ చేసి తనకి తెలిసిన వాళ్ళ సపోర్ట్ తో ఆడిషన్స్ ఇస్తూ ఉండేవాడు. అయినప్పటికీ ఛాన్సులు రాలేవు. కానీ మళ్ళీ ట్రై చేయగా ఒక తమిళ మూవీకి హీరోగా సెలెక్ట్ అయ్యాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఫైనాన్స్ గా సపోర్ట్ చేస్తూనే హీరో ఛాన్స్ ఇస్తామని ఆ మూవీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చెప్పగా అటు తన దగ్గర డబ్బు లేక ఇంట్లో వాళ్ళు కూడా ఎలాంటి సపోర్ట్ చేయకపోవడంతో ఆ మూవీ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక రామ్ కు యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని చూసి అతని తండ్రి హైదరాబాద్ లో తెలిసిన వారి దగ్గరికి రామ్ ను యాక్టింగ్ ట్రైనింగ్ కి పంపాడు. అలా రామ్ హైదరాబాద్ లో తన పెద్దనాన్న దగ్గర ఉంటూ యాక్టింగ్ నేర్చుకున్నాడు. ఓసారి స్రవంతి రవికిషోర్ ని కలవడానికి ఎంఎస్ రాజు రాగా అప్పుడే ఆయన
అయిన అక్కడ ఉన్న 17 ఏళ్ల వయసులో ఉన్న రామ్ ని చూసి అతని యాక్టింగ్ స్కిల్స్ నచ్చి నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఆమె మూవీకి తీసుకోవాలని మేకప్ టెస్ట్ చేయగా వయసు తక్కువగా ఉండడంతో రామ్ కి అవకాశం దూరం అయింది. తర్వాత వైవిఎస్ రామ్ గురించి తెలుసుకొని శ్రవంతి రవికిషోర్ దగ్గరికి వచ్చి దేవదాస్ మూవీ కథ చెప్పగా స్టోరీ బాగుంది అని, కానీ తాను ఇప్పుడే రామ్ కోసం ప్రొడ్యూస్ చేసి రిస్క్ తీసుకోనని చెప్పడంతో అందుకు వైవిఎస్ తానే ప్రొడ్యూస్ చేసి ఆ మూవీని చేయగా ఈ మూవీ రిలీజ్ అయిన స్టార్టింగ్ లోనే అంతగా ఆడలేదు. కారణం ఆ సమయంలో స్టార్ హీరోస్ మూవీస్ రిలీజ్ అవడంతో ఆ తర్వాత కొన్ని రోజులకి మూవీ థియేటర్ లో బాగా సందడి చేయడంతో అప్పుడు మూవీ హిట్ అయింది. దీంతో రామ్ కి ఫిల్మ్ ఫేర్ డెబ్యూ అవార్డు వచ్చింది. ఈ మూవీ తర్వాత రామ్ కి తెలుగులో బాగా ఆఫర్స్ వచ్చాయి. అలా జగడం మూవీలో చేయగా ఇది అంత టాక్ తెచ్చుకోలేదు. ఆ తర్వాత తమ బ్యానర్ లో రామ్ రెడీ మూవీలో చేయగా ఈ మూవీ హిట్ అయింది. ఇక ఈ మూవీ సమయంలో జెనీలియా రామ్ మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి డేటింగ్ చేయడం మొదలు పెట్టారని తెలిసింది. అలా జగడం మూవీలో చేయగా ఇది అంత టాక్ తెచ్చుకోలేదు. ఆ తర్వాత తమ బ్యానర్ లో రామ్ రెడీ మూవీలో చేయగా ఈ మూవీ హిట్ అయింది. ఇక ఈ మూవీ సమయంలో జెనీలియా రామ్ మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి డేటింగ్ చేయడం మొదలు పెట్టారని తెలిసింది. కానీ జెనీలియాకి హిందీలో ఆఫర్స్ ఎక్కువ రావడంతో ఆమె ఎక్కడికి వెళ్లి మరో నటుడు రితేష్ తో ప్రేమలో పడి అతన్ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది. అయితే రామ్ ముందు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని మస్కా, రామరామ కృష్ణ కృష్ణ వంటి మూవీస్ చేయగా అవంతగా ఆడకపోయేసరికి రామ్ కెరీర్ కాస్త అటు ఇటు అన్నట్టుగా ఉంది. అయితే గణేష్ మూవీ చేస్తున్న సమయంలో రామ్ కాజల్ మధ్య రిలేషన్ ఉందని టాక్ రాగా ఆ తర్వాత కాజల్ ప్రభాస్ తో క్లోజ్ గా ఉండడంతో వీరి రిలేషన్ మీద వచ్చిన గాసిప్స్ స్టాప్ అయ్యాయి. ఇక రామ్ కెరీర్ మీద దృష్టి పెట్టి పలు మూవీస్ చేయగా అవన్నీ కాస్త నార్మల్ టాక్ తెచ్చుకోవడంతో రామ్ తో మూవీస్ చేయడానికి నిర్మాతలంతగా ముందుకు రాలేదు. ఇక చూసి శ్రవంతి రవికిషోర్ నేను శైలజ మూవీ చేయగా అది సూపర్ హిట్ అవడంతో అప్పటి నుండి రామ్ కెరీర్ కాస్త ఊపందుకుంది. ఇక రామ్ అంతకు ముందే శివం మూవీలో చేయగా అందులో నటించిన రాశి ఖన్నాతో 2 ఏళ్ల పాటు డేట్ లో ఉండి ఆ తర్వాత బ్రేకప్ చేసుకున్నారు. తర్వాత రామ్ ఉన్నది ఒకటే జిందగీ మూవీ చేయగా అందులో నటించిన అనుపమతో క్లోజ్ అవగా ఆ తర్వాత వీరిద్దరూ హలో గురు ప్రేమ కోసమే అనే మూవీ చేశారు. కానీ అనుపమ మరో నిర్మాత కంట్రోల్ లో ఉండడంతో రామ్ అనుపమకి బ్రేకప్ చెప్పి సైడ్ తప్పుకున్నాడు. తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీ చేయగా ఇది సూపర్ హిట్ అవగా ఆ తర్వాత వచ్చిన రెడ్, రొమాంటిక్, ది వారియర్స్, కంద, డబుల్ స్మార్ట్లన్నీ ఫ్లాప్ అవడంతో రామ్ కెరియర్ పూర్తిగా డౌన్ అవగా ఇప్పుడు వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రామ్. ఇదిలా ఉంటే గతంలో జగపతి బాబు హోస్ట్ చేస్తున్న టాక్ షో జయమ్ము నిశ్చయమురా షోకి గెస్ట్ గా వచ్చిన రామ్ కొన్ని విషయాలు పంచుకున్నాడు. అందులో కులం గొడవలతో తమ ఫ్యామిలీ చాలా నరకయాతన పడిందని అన్నాడు. తాను పుట్టిన తర్వాత విజయవాడలో కుల అల్లర్లు చెలరేగడం వల్ల తమ కుటుంబం రాత్రికి రాత్రి సర్వం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, దీంతో చెన్నైకి వెళ్లి అక్కడి నుండి మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టామని అన్నాడు. ఈ సంఘటన తర్వాత తన తండ్రిపై ప్రేమతో పాటు గౌరవాన్ని కూడా పెంచిందని అన్నాడు. ఇక 2 ఏళ్ల కింద హైదరాబాద్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతుర్ని రామ్ పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు రాగా అవి కేవలం గాసిప్స్ అని బయటపడ్డాయి. మరి ఇప్పుడు హీరోయిన్ భాగ్యశ్రీతో రిలేషన్ లో ఉన్నాడని టాక్ రాగా ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చూడాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి రామ్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.